హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్, తర్వాత టెంపుల్కి కూడా వెళ్ళామన్నమాట. ఇవాళ సాటర్డే కదా, సో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. సో అదంతా కూడా మీకు షేర్ చేస్తాను. సో వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ అండి మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంక ఇక్కడ అయితే మార్నింగ్ ఇంకా వాస్విక్ని అయితే స్కూల్కి పంపించాలి. వాళ్ళు యాక్చువల్గా సెకండ్ సాటర్డే అయినప్పటికీ మొన్న ఫ్లడ్స్ అంటే మొన్న వరద కారణంగా 1 వీక్ వరకు హాలిడేస్ ఇచ్చారు కదా, సో అందుకని చెప్పేసి ఇంకా హాలిడేస్ని కవర్ చేయడానికి అన్నట్లు ఈ సెకండ్ సాటర్డే అయితే స్కూల్ పెట్టారనమాట. సో ఇవాళ అయితే స్కూల్ ఉంది. మామూలుగా అయితే హాలిడే సెకండ్ సాటర్డే వీళ్ళకి, బట్ మొన్న హాలిడేస్ వచ్చాయని చెప్పేసి ఇంక ఇవాళ అయితే స్కూల్ అయితే పెట్టారనమాట. సో ఇంకా వాడిని అయితే స్కూల్కి పంపించాలి. హాఫ్ డేనే లేండి వాడికి ఇవాళ. ఎవ్రీ సాటర్డే కూడా హాఫ్ డేనే అనమాట వాస్విక్కి. సో అందుకే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. అక్కడ చూసారు కదా, అవి రాగులు అలాగే మినపగుళ్ళు అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నిన్న ఇడ్లీకి కానీ దోశకి కానీ వేయడం మర్చిపోయాము. ఇంకా అందుకే నైట్ అయితే ఇట్లా రాగులు అలాగే కొంచెం మినపగుళ్ళు అయితే నానబెట్టాను అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశలు వేద్దామని చెప్పేసి. సో అవైతే వాష్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఫస్ట్ అయితే పల్లీలు పెట్టేద్దాంలే స్టవ్ మీద, ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు రాగులు మిక్సీ వేసుకోవచ్చులే, అంటే బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే పల్లీలు, పచ్చిమిర్చి, ఇంకా కొంచెం జీరా వేసేసి ఫస్ట్ అయితే పల్లీలు ఫ్రై చేస్తున్నాను అనమాట. డ్రై రోస్ట్ చేస్తాను నేను, ఆయిల్ అయితే ఏం వేయను అనమాట చట్నీ కోసము. సో ఇంకా అక్కడైతే అవి ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే రాగులు అలాగే ఇంకా మినపగుళ్ళు అనమాట మిక్సీ జార్లో వేసేసి బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఓవర్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ టైం ఇట్లా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి, గట్టిగా ఉండడం అట్లా ఏమీ ఉండవు అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా కొలత వచ్చేసి ఒక గ్లాస్ మినపగుళ్ళకి 2 గ్లాసుల చొప్పున రాగులు అయితే వేసాను అనమాట. నైటే ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసి నానబెట్టేశాను. మళ్ళీ మార్నింగ్ కూడా 1-2 సార్లు, కొంచెం రాగులు కదా మనం ఎంత వాష్ చేసినా సన్నగా పొట్టులాగా వస్తూ ఉంటుంది. సో అందుకే మార్నింగ్ కూడా మళ్ళీ ఒక 1-2 టైమ్స్ బాగా వాష్ చేసేసి ఇంకా అట్లా జార్లో వేసేసి బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా అప్పుడే మా వాస్విక్ అయితే లేచాడు అనమాట. లేచి వచ్చి గుడ్ మార్నింగ్ అట్లా చెప్తూ ఉన్నాడు. సో ఇంకా మిక్సీ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు జీరా కూడా వేసాను. నానబెట్టేటప్పుడు ఏంటి అంటే ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేసాను అనమాట. అంతే, ఇంకా ఎక్స్ట్రా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. రాగులు నానబెట్టేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేసాను. అండ్ ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు జీరా వేసాను అనమాట. మీకు నచ్చితే పచ్చిమిర్చి, అల్లము అట్లా వేసుకోవచ్చు, లేదంటే కనుక స్కిప్ చేసేయండి. ఇట్లా ఓన్లీ బ్యాటర్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇదిగోండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఇట్లా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను. బ్యాటర్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే కొంచెం వంట సోడా కూడా వేసుకోవచ్చు. అంటే మీకు సెట్ దోశలాగా అంటే స్పాంజ్ దోశలాగా రావాలనుకోండి, చక్కగా అందులోనే అంటే స్పాంజ్ దోశలు వేసుకునే పని అయితే చక్కగా ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని, క్యారెట్ తురుముకొని, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర అట్లా వేసుకుంటే చాలా బాగుంటాయి. కాకపోతే ఇంకా అవన్నీ కట్ చేసేంత టైం లేదు నాకు. అందుకే ఇంకా నేనైతే నార్మల్గా ఇదిగోండి ఇట్లా పల్చటి దోశలే వేస్తున్నాను అనమాట. మీకు మంచిగా సెట్ దోశ వేసుకోవాలి అనిపిస్తే కొంచెం బేకింగ్ సోడా వేసుకొని నేను చెప్పిన ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము అవన్నీ కూడా వేసుకోండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. నాకైతే ఇంకా అంత టైం లేక నేను నార్మల్గా ఇదిగోండి ఇట్లానే పల్చటి దోశలు అయితే వేసాను. దోశ స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాం అనుకోండి, ఇంకా అంతే, దోశని అటు ఇటు కాల్చుకుంటే చాలు, మనకి రాగి దోశలు అయితే రెడీ అనమాట. చాలా హెల్దీ కూడా కదా. సో అది ఇంక ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇలా రాగి దోశలు. ఇంకా కొంచెం బ్యాటర్ ఉంది, అది నైట్ టైంకి వేసుకున్నాము. ఇంకా నైట్ టైంకి అయితే కొంచెం ఫెర్మెంట్ అయి ఉంటుంది కదా, ఇంకా చాలా బాగుందన్నమాట. నైట్ టైంకి ఫెర్మెంట్ అవ్వకపోయినా కూడా బాగుంటుంది. ఫెర్మెంట్ అయితే ఏంటంటే కొంచెం ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా వచ్చాయన్నమాట. సో అది ఇంకా అక్కడ దోశ అయితే వేసేసాను మా వాస్విక్కి. ఇంకా తర్వాత చట్నీ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా స్నాక్స్ ఇవాళ హాఫ్ డే మ్యాక్సిమం స్నాక్స్ తినడనమాట. సో అందుకే కొంచెం జీడిపప్పు, కొంచెం అట్లా డేట్స్ అయితే వేసాను. స్నాక్స్ తినడం హాఫ్ డేనే కదా, లంచ్ చేసేసి ఇంకా ఇంటికి వచ్చేయడమే. ఇంకా మా వారు తీసుకొస్తారనమాట. సో ఇంకా తర్వాత కొంచెం బాటిల్ కూడా వాష్ చేసి కొంచెం అట్లా హాట్ వాటర్ అయితే వేసాను అనమాట, పోసాను. సో ఇంక ఇదిగోండి ఈ లోపే మా వాడు లేచేసి ఇంక ఇక్కడ టాయ్స్తో అయితే ఆడుకుంటున్నాడు. అమ్మ స్వామి లే అన్ని బ్యాగ్కి సరే ఉంచు, అట్లా అబ్బాయిలు ఎగుతాడు ఆడుకుంటాడు. కానీ బా స్నానం చెప్తా, బా టైం అవుతుంది లేవాలి. ఇవాళ హాఫ్ డేనే అయ్యా, దానికి కూడా మెలికలు తిరుగుతున్నావు. లే 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 లే
నానే వస్తాడులే వాళ్ళు తీసుకురావడానికి. లేనన్నా ఇంక వీడు వాడంతటికి వాడు లేచిన బాధే, లెగకపోయిన బాధేననమాట. లేచాడు అనుకోండి ఇంక అట్లా సైకిల్‌తో, టాయ్స్‌తో ఆడుకుంటూ ఉంటాడు. ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ వరకు రాడనమాట. అంటే ఇట్లా స్నానం చేపిస్తాను, టైం అవుతుంది అన్నా కూడా రాడనమాట. ఇంకా లెగవలేదనుకోండి వాడిని లేపడానికే 10 మినిట్స్, 15 మినిట్స్ పట్టేస్తది. సో, అట్లా లేచిన బాధే, లెగకపోయిన బాధేననమాట. సో, ఇంకా వస్తాడులెండి, మారం చేయకుండానే వస్తాడు. కాకపోతే స్లోగా వస్తాడు. సో, ఇంకా తర్వాత అయితే వీడిని వీడికి స్నానం చేయించి ఇంకా బ్రష్ అట్లా చేయించేసాననమాట. నేనే చేయిస్తాను బ్రష్ కూడా. వీడికి ఇచ్చాననుకోండి బ్రష్, ఒక గంట 2 గంటలైనా సాయంత్రం వరకైనా అంతే పట్టుకొని ఉంటాడు తప్పిస్తే అస్సలు బ్రష్ చేయడనమాట. నార్మల్‌గా హాలిడేస్‌లో అనుకోండి ఇచ్చేస్తాను, అప్పుడు కూడా తిట్టగా చేస్తాడు. సో, ఇంకా స్కూల్ డేస్‌లో మాత్రం నేనే చేపిచ్చేస్తాననమాట ఒకేసారి. బ్రష్ చేయించి బాత్ చేపిచ్చేసి ఇంక అట్లా వాడినైతే రెడీ చేశాను. ఇంకా మా షన్నుగాడైతే అప్పుడే లెగుద్దామా వద్దా అన్నట్లు అటు ఇటు మెలికలు తిరుగుతున్నాడనమాట. సో, ఫైనల్‌గా అయితే లేచాడు. సో, ఇంకా వాస్విక్ బ్యాగ్‌లో బాటిల్, అలాగే ఇంకా స్నాక్స్ బాక్స్ పెట్టేస్తున్నాను. ఇంకా వీడికి లంచ్ బాక్స్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. స్కూల్లోనే ప్రొవైడ్ చేస్తారు. లంచ్ బాక్స్ పెట్టకపోతేనే వీడితో కొంచెం హడావిడిగా ఉంది. ఇంకా లంచ్ బాక్స్ కూడా పెట్టాలి అంటే ఇంక అప్పుడు ఎలా ఉంటదో. మా వాడికి స్కూల్లోనే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు అని చెప్పినప్పటి నుంచి, ఏ స్కూల్ సిస్టర్ మీ బాబు, ఎందుకు పెడతారు అది ఇది అని చెప్పేసి అడుగుతున్నారు. మా వాడైతే మంగళగిరి అండి, అరవింద మోడల్ స్కూల్ అనమాట. సో, యూకేజీ వరకు ఏమో వాళ్ళే అక్కడే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో, ఒకరోజు జీరా రైస్ అని, ఒకరోజు లెమన్ రైస్ అంటే పులిహోర, ఒకరోజు పులావు, అట్లా బిస్బెల్లే బాత్ అంటే సాంబార్ రైస్ అని. సో, ఇట్లా ఒక్కొక్క రోజు పుదీనా రైస్, ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ అయితే పెడతారనమాట. అండ్ కర్డ్ రైస్ అయితే పెడతారు. సో, ఇట్లా ఉంటది వాడి మెను. సో, మెను బాగుంది కదా అని చెప్పేసి ఇంకా మేము కూడా అక్కడే పెట్టిస్తున్నాం అనమాట. సో, అది ఇంకా తర్వాత వాడికైతే బ్రేక్‌ఫాస్ట్ కూడా పెట్టేశాను. ఇంకా వాడైతే వెళ్ళిపోయాడండి. ఇక్కడైతే నేను ఇల్లైతే మాప్ పెట్టుకుంటున్నాననమాట. సాటర్డే కదా, పూజ చేయాలి. ఇల్లంతా మాప్ పెట్టడం అయిపోయింది మార్నింగే. మా రూమ్ ఒక్కటే ఉందనమాట. పిల్లలు లెగవలేదు కదా, అందుకని చెప్పేసి నేను తర్వాత పెడదాంలే అని వదిలేశాను. సో, ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత అంటే వాస్విక్ వెళ్ళిన తర్వాత ఇట్లా ఇల్లైతే మాప్ పెట్టేస్తున్నాను. ఇంకా సిస్టర్ మీరు శనివారం రోజు ఉపవాసం ఎట్లా ఉంటారు చెప్పండి ఒకసారి అని చెప్పేసి అడిగారు. ఎప్పుడో అడిగారనమాట. సో, శనివారం రోజు ఉపవాసం అంటే మా అమ్మ వాళ్ళు ఎలా అయితే ఉంటారో నేను కూడా మా అమ్మ వాళ్ళనే ఫాలో అవుతానండి. సో, శనివారం ఉపవాసం అంటే ఒక్క పూటే తింటాము. అంటే ఇప్పుడు మార్నింగ్ ఇల్లంతా మాప్ పెట్టేసుకొని కొంచెం పసుపు నీళ్ళు జల్లేసుకొని హెడ్ బాత్ చేసేసి ఫస్ట్ పూజ అయితే చేసేసుకొని, పూజ చేసుకున్న తర్వాత అప్పుడు బ్రేక్‌ఫాస్ట్ తింటామనమాట. సో, కొంతమంది పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అట్లా ఉంటారు కదా. సో, అలాంటి వాళ్ళైతే ఆకలికి కొంచెం తట్టుకోలేరు కాబట్టి మార్నింగే బ్రేక్‌ఫాస్ట్ చేసేసి తర్వాత హెడ్ బాత్ చేసి పూజ చేసుకోవచ్చు. అంటే అది కూడా ఎప్పుడు 10 లోపు, 9:30 లోపు, మాక్సిమం 10 లోపు చేసుకుంటే మంచిది. సో, నేనైతే మాత్రం బ్రేక్‌ఫాస్ట్ ఏం చెయ్యను. ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాతే బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తాననమాట. ఆ తర్వాత ఆఫ్టర్‌నూన్ లంచ్ ఒక పూటే తింటాము అన్నము. సో, అంతే. ఆ లంచ్ కూడా ఏంటి అంటే సెపరేట్‌గా ఒక ప్లేట్ పెట్టుకుంటాననమాట. అంటే సెపరేట్‌గా ఒక పళ్ళెం పెట్టుకుంటాను. అది ఓన్లీ శనివారం రోజు మాత్రమే తినడానికి. ఇంకా ఎవ్రీ సాటర్డే ఆఫ్టర్‌నూన్ లంచ్ అదే ప్లేట్‌లో అయితే తింటామనమాట. ఇంకా ఆ ప్లేట్ ఏంటంటే నార్మల్‌గా నాన్ వెజ్ అట్లా తింటూ ఉంటాం కదా. సో, అందుకని చెప్పేసి శనివారం ఆఫ్టర్‌నూన్ లంచ్ తినడానికి అన్నట్లు సెపరేట్‌గా ఒక ప్లేట్ పెట్టుకొని ఇంకా ఎవ్రీ సాటర్డే కూడా ఆ ప్లేట్‌లోనే తింటాము. ఇంకా నైట్ టైము కావాలనుకుంటే ఏదో ఒక టిఫిన్ అట్లా చేయొచ్చనమాట. అంటే ఆకలికి ఉండలేము అనుకునే వాళ్ళైతే. నేనైతే మాక్సిమం ఏమి తిననండి. ఎప్పుడైనా ఒకసారి అంతే తప్పిస్తే మాక్సిమం తినననమాట. ఏదో ఒకటి గ్రీన్ టీయో లేదంటే కాఫీయో ఏదో ఒకటి ఇట్లా తాగుతాను తప్పిస్తే ఇంకా మాక్సిమం నైట్ టైం అయితే ఏం తినననమాట. ఎప్పుడు ఒక పూట తగ్గించుకుందామా అనిపిస్తుంది. సో, అందులో సాటర్డే ఉంది, ఆ రోజు కూడా తింటే ఇంక బాగుండదని చెప్పేసి ఇంకా నేనైతే తినననమాట. మా వారు కూడా తినరు. అయితే గియితే ఇంక మామయ్యే కొన్ని సార్లు తింటారు మామయ్య కూడా. కొన్నిసార్లు తను కూడా తినరనమాట. సో, అది ఇంకట్లా ఇలా ఉంటామండి మేమైతే శనివారం రోజు ఉపవాసము. సో, అది ఇంకట్లా తర్వాత పూజ అయితే చేసేసుకున్నాను. సో, పూజ అంటే కొన్ని పూలు అట్లా కోసుకొనొచ్చేసి ఇంకట్లా సింపుల్‌గా పూజ అయితే చేసేసుకున్నాననమాట. నార్మల్‌గా నిత్య పూజే. సో, అది ఇంక తర్వాత ఇదిగోండి మా వారు మార్నింగ్ డ్యూటీ నుంచి వస్తూ పపాయ అయితే తీసుకొచ్చారు. ఇంక మా షన్నుగాడు పపాయ అని గోలనమాట. అందుకని ఇంకా పపాయ అయితే తినేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి గుడికి వెళ్తున్నామనమాట.
దశావతార వెంకటేశ్వర స్వామి గుడికైతే వెళ్తున్నాము. అంటే కంతేరులో ఉంటదనమాట ఈ గుడి. మనం హైవే మీద వెళ్ళేటప్పుడు నంబూరు, కాజా అట్లా హైవే మీద వెళ్ళేటప్పుడు చాలా మంచిగా పెద్దగా కనిపిస్తది గుడైతే. చాలా బావుంటది గుడి కూడా. సో, యాక్చువల్‌గా ఇప్పుడైతే వెళ్దాం అనుకోలేదు. అప్పటికప్పుడు అనుకోని వెళ్తున్నామనమాట. యాక్చువల్‌గా వెళ్దాం అనుకున్నాము. కానీ ఇవాళ కాదు. మేబీ నెక్స్ట్ సాటర్‌డే అట్లా వెళ్దాంలే. ఇవాళ నాకు పనుంది అని చెప్పేసి అన్నారనమాట మా వారు. కానీ ఆ పనేదో పోస్ట్‌పోన్ అయిందంట. ఇంక అందుకని మళ్ళీ ఇంక అప్పటికప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని మా షన్నుగాడికి కూడా హెడ్ బాత్ చేయించేసి వాడికి ఇవాళ స్కూల్ అయితే లేదులెండి. సో, ఇంకా వాడికి కూడా హెడ్ బాత్ చేయించేసి ఇంక అట్లా గుడికైతే స్టార్ట్ అయ్యామనమాట. సో, అదిగోండి కనిపిస్తుంది గదా! అక్కడ గుడి. సో, అదే శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి గుడనమాట. సో, నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది గదా! సో, పేమెంట్ వచ్చినప్పుడు కొంచెం ఇట్లనే సాటర్‌డే రోజు పూజ చేసేటప్పుడు దేవుని దగ్గర అయితే పెట్టుకున్నానండి. ఎంతైనా ఫస్ట్ పేమెంట్ కదా! ఎవరికన్నా ఫీలింగ్ ఉంటది మన కష్టానికి తగ్గట్టు ప్రతిఫలం వచ్చిందంటే. సో, అట్లా దేవుని దగ్గర పెట్టుకొని అందులో కొంచెం అమౌంట్ నేనిక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో వేద్దాము అని చెప్పేసేసి అనుకోని ఇంక ఇవాళ వేద్దామనేసి వచ్చామనమాట. సో, అది. ఫస్ట్ టైము మా మ్యారేజ్ యానివర్సరీకొచ్చామనమాట ఈ గుడికి. హైవే మీద వెళ్ళేటప్పుడు ఒకసారన్నా ఈ గుడికి రావాలి అనుకునేదాన్ని. బట్ ఫస్ట్ టైమ్ మా మ్యారేజ్ యానివర్సరీకి వచ్చాము. సో, అప్పుడొచ్చినప్పుడు నేను నాకు ఈ టైం కల్లా ఫస్ట్ పేమెంట్ రావాలి. వస్తే గనక నేను మళ్ళీ గుడికొస్తానని చెప్పేసి అనుకున్నాను. సో, నాకు కరెక్ట్‌గా ఆ టైంకొచ్చింది నేను అనుకున్న టైంకి. సో, అందుకే మళ్ళీ గుడికైతే వద్దాం అనుకున్నాను గదా! ఎటు అనుకున్నాను కదా అని చెప్పేసి కొంచెం అమౌంట్ అయితే తీసి పెట్టాననమాట. ఇట్లా హుండీలో వేద్దాంలే అని చెప్పేసేసి. నిజంగా మనం తిరుపతి వెళ్ళినా సరే వెంకటేశ్వర స్వామిని ఇంత దగ్గర నుంచి అయితే చూడమండి. గుడి మొత్తం కూడా ఇలా ఉంటదనమాట. చాలా పెద్ద గుడి. దశావతార అంటే నేను వెంకటేశ్వర స్వామి 10 అవతారాలతో ఉంటాడేమో అనుకున్నాను. కానీ గుడికొచ్చిన తర్వాత తెలిసింది ఇట్లా చుట్టూరు మనం ప్రదక్షిణలు చేస్తాం కదా! సో, గుడికి అట్లా ఇదిగోండి కనిపిస్తుంది కదా! అట్లా ఉన్నాయన్నమాట అవతారాలు. లోపల మాత్రం ఓన్లీ వెంకటేశ్వర స్వామే ఉన్నారు. సో, అది ఇంక ఇదంతా కూడా లోపల. ఇందాక చూపించిందేమో మీకు బయట స్టార్టింగ్‌లో. ఇంక ఇదంతా కూడా లోపల ధ్వజస్తంభము అక్కడనమాట. ఇంకా లోపలికి వెళ్ళాలి మనము. టికెట్ గూడా ఉంటది. టికెట్ వచ్చేసి పర్ హెడ్ 60 రూపీస్ అనుకుంటా. సో, మనం లోపల గర్భగుడిలోకి వెళ్ళి చూడొచ్చనమాట. సో, ఇంకా నార్మల్‌గా ఫ్రీ దర్శనం గూడా ఉంది. ఫ్రీ దర్శనం అంటే ఇంకొంచెం డిస్టెన్స్‌లో నుంచి చూస్తాము. ఏ దర్శనం అయితే ఏముందిలే కానీ బట్ టికెట్ తీసుకుంటే ఏంటంటే కొంచెం చిన్న పిల్లలు అట్లా ఉన్నవాళ్ళు త్వరగా అయిపోద్దనమాట. మనం ఇంకా క్యూలో నిలబడడం అట్లా ఏమీ ఉండదు. సో, ఫ్రీ దర్శనం అంటే కొంచెం క్యూ అట్లా ఉంది. జనాలు కూడా సాటర్‌డే మరి ఇలా ఉంటారు. డైలీ ఇట్లుంటారో తెలీదు గానీ బట్ సాటర్‌డే మాత్రం పిచ్చగా వచ్చారనమాట జనాలు. సో, అది ఇంకా అది గాకుండా మనం మనీ హుండీలో వేయాలి కదా! సో, ఆ హుండీలో వేయాలి అంటే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి. మేబీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి చేరొచ్చామని. సో, అందుకని చెప్పేసి మేమైతే టికెట్ తీసుకొని స్వామిని దర్శించుకొని ఇంకా కొంచెం సేపు అట్లా టెంపుల్‌లో కూర్చున్నాము. మా వారు ప్రసాదం తీసుకురావడానికని వెళ్ళారు. సో, ఇంకా నేను షన్నుగాడు అట్లా కూర్చున్నామనమాట. సో, ఇంకట్లా ప్రసాదం తినేసి ఇంకా ఇదిగోండి రిటర్న్ అయిపోయాము. వాస్విక్ వాళ్ళ స్కూల్ దగ్గరకైతే వచ్చామనమాట. ఇది వాస్విక్ వాళ్ళ స్కూలు. సో, లోపలికి వెళ్ళాలి. అంటే ఇంకా ఆఫ్టర్‌నూన్ అంటే హాఫ్ డే అని చెప్పాను గదా! సో, 12:15, 12:30 అయింది టైము. ఇంకా ఒకేసారి వాడిని కూడా తీసుకొద్దాంలే అని చెప్పేసి ఇంకా వాడిని కూడా పికప్ చేసుకొని ఇంకా వచ్చే దారిలో ఫ్రూట్స్ కనిపించాయి. సీతాఫలము అలాగే ఇంకా యాపిల్. సో, ఇంకా సీతాఫలం మాకు చాలా ఇష్టము తీసుకుందామని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఆగి ఫ్రూట్స్ తీసుకున్నాం. సో, ఫైనల్లీ గుడికి వెళ్ళి ఇంటికైతే వచ్చేసామబ్బా. సో, గుడికి వెళ్ళి అక్కడి నుంచి అటు స్లిప్పర్స్ తీసుకుందామని నాకు స్లిప్పర్స్ తీసుకొని ఇంకా వాస్విక్కి వాళ్ళ హాఫ్ డేనే కదా! సో, వాడిని కూడా పికప్ చేసుకొని వచ్చేసామన్నమాట. సో, అది 2, 3 గంటలు ఎండలో వెళ్ళొచ్చేసరికే ఎండ ఇవాళ బాగా ఉందనమాట. సో, ఈ ఎండ దెబ్బకేంటో కొంచెం కళ్ళు బాగా స్ట్రెయిన్ అయినట్లు, ఇంకేదో నిద్ర వచ్చేస్తున్నట్లు ఊరికి కళ్ళు మూతలు పడిపోతున్నాయి అనమాట. నాకంతే నాకు జర్నీ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. కానీ బైక్ మీద ఇట్లా ఎండలో వెళ్తే మాత్రం ఇట్లానే అనిపిస్తాయి. కళ్ళు బాగా స్ట్రెయిన్ అయిపోయినట్లు, బాగా నిద్ర వచ్చేసినట్లు ఊరికే మూతలు పడతా ఉంటాయన్నమాట. సో, అది ఫైనల్‌గా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మా షన్నుగాడైతే బాగా ఈ ఎండ దెబ్బకి పడుకున్నాడనమాట. ఇంకా మా వారు కూడా పడుకున్నారు. సో, ఇంకా లంచ్ అయితే మా అత్తయ్య చేశారనమాట. ఇవాళ పప్పు చేశారు. సాటర్‌డే కదా! సో, ఇంకా నేను కూడా తినేసి కొంచెం సేపు అట్లా పడుకోవాలనమాట. సో, పడుకుంటే ఇంకా అదిగో ఇదిగో అనే వరకి ఇంకా ఈవినింగ్ అయితే అయిపోతది. సో, ఈవినింగ్ ఇంకా పిల్లలకి ఏముంటది ఏదో ఒక స్నాక్ చేయాలనమాట. సో, మరి ఇంకా ఇది
ఇంకా ఇదిగోండి ఇక్కడైతే నేను అన్నం తినేస్తున్నాననమాట. పప్పు చేశారు అత్తయ్య, టొమాటో పప్పు. ఇంక నా నోటికి కొంచెం ఏదో ఒకటి కారంగా తినాలనిపిచ్చి కొంచెం పండు మిర్చి పచ్చడి ఉంటే యేసుకున్నాననమాట. సో, ఇంక అట్లా పచ్చడి, పప్పు, ఇంకా కొంచెం రైస్. సో, ఇది నేను సాటర్‌డే రోజు తినే పళ్ళెం అయితే ఇదిగోండి ఈ పళ్ళెంలో తింటాననమాట. సో, ఇంక దీన్నయితే సెపరేట్‌గా పెట్టుకుంటాను. ఇంకెప్పుడు గూడా తినను. సో, అది ఇంక అట్లా తినేసాను. తిన్న తర్వాత కొంచెం సేపు నేను గూడా పడుకొని ఇంక లేచేసి ఇంక పిల్లలకి ఏదో ఒకటి ఇద్దాంలే అనేసి ఇక్కడైతే కస్టర్డ్ యాపిల్‌తో మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను. సీతాఫలంతో మిల్క్ షేక్. రాగానే నేనైతే ఒక కాయ తినేసాను. మా పిల్లలకి కూడా ఇస్తే అస్సలు ముట్టనే ముట్టలేదనమాట. ఇంక తర్వాత మా అత్తయ్య తినేటప్పుడు ఇస్తే అప్పుడు కూడా తీసుకోలేదంట. ఓకే. ఇంక వీళ్ళు తినట్లేదులే అని అర్థమైంది. ఇంక అందుకే లేచిన తర్వాత ఒక అరగంట సేపు కూర్చొని ఒక 2 సీతాఫలాలు పల్పంతా కూడా తీశాను. వీళ్ళకి మిల్క్ షేక్ ఇద్దాంలే అని చెప్పేసేసి తినట్లేదు. మరి ఇంక వాళ్ళు తింటారులే అని చెప్పేసి తీసుకున్నాము. మాకు ఇష్టమే కానీ ఇంకా పిల్లలు తినకపోతే ఏదోలా ఉంటది కదా! సో, ఇంక మిల్క్ షేక్ అన్నా ఇద్దాంలే అని చెప్పేసేసి ఇంక ఇట్లా మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే కొన్ని జీడిపప్పు, అలాగే ఒక ఇలాచి, కొంచెం మిల్క్ వేసుకొని ఆ జీడిపప్పుని కొంచెం ఫస్ట్ మిక్సీ చేసుకున్నాను. ఆ తర్వాత ఇదిగోండి కస్టర్డ్ యాపిల్ పల్ప్ అయితే వేసుకొని అందులోనే మిల్క్ యాడ్ చేసేసి తర్వాత కొంచెం స్వీట్‌నెస్ కోసం ఒక 2 స్పూన్స్ హనీ అయితే వేశాను. ఇక్కడ ఇలాచీ అయితే స్కిప్ చేయండి. అంటే మీలో ఎవరైనా చేయాలి అనుకుంటే ఇలాచీ స్కిప్ చేయండి. ఇలాచీ ఫ్లేవర్ ఏంటంటే కొంచెం డామినేట్ చేసింది అనిపించింది నాకు. సో, అందుకే ఇలాచీ స్కిప్ చేయండి. లేదు మాకు ఇలాచీ ఫ్లేవర్ కూడా కావాలంటే వేసుకోండి. బట్ ఏంటంటే ఫ్లేవర్ డామినేట్ చేసిందనమాట. సో, అది ఇంక ఇదిగోండి ఫైనల్‌గా అట్లాగా జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంక అట్లా గ్లాసెస్‌లో వేసి పైన కొంచెం అట్లా థంబ్‌నెయిల్ కోసం కోకో పౌడర్ అయితే వేశాను. ఇదే ఎండ్ ఆఫ్ బాయ్ చెప్పు. ఇదే వీడియోకి ఎండు. ఈ రోజుకి ఇదే వీడియోకి ఎండు. బాయ్ చెప్పు. ఇంకట్లా మా పిల్లలకైతే ఇచ్చేసాను. మా పెద్దోడైతే తాగేసాడు. తాగి ఇంకా వాళ్ళ నాన్నతో అయితే ఆడుకుంటున్నాడు. మా చిన్నోడేమో కొంచెం స్లోగా తాగుతున్నాడనమాట. సో, మరింకా ఇదండి ఇవాల్టి వ్లాగ్. మా పిల్లలు అసలు తాగుతారు అని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ చాలా మంచిగా తాగారనమాట. సో, మరింకా ఇది ఇవాల్టి వ్లాగ్. వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.